కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటానండి మరి. తెనాలి నియోజకవర్గంలో వైసీపీ పార్టీ నుండి ఒక యువ కిరీటం అరంగేట్రం చేసింది. ఒకప్పుడు కొల్లిపర మండలం దుగ్గిరాల నియోజకవర్గంలో ఉన్నప్పుడు 13 సార్లు ఎన్నికలు జరిగితే 12 సార్లు కొల్లిపర అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలిచారు. అలా ముఖ్య భూమిక పోషించిన కొల్లిపర మండలం నుండి ఈ యువ నాయకుడు పుట్టుకొచ్చాడు. ఈసారి జరిగే ఎన్నికల్లో వైసీపీ పార్టీ నుండి తమ సామాజిక వర్గం నుండి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగాలని గట్టిగా పట్టుపడుతున్నట్టు తెలుస్తుంది. ఇందుకు ఉదాహరణే తెనాలి నియోజకవర్గంలో భాగమైన కొల్లిపరలో జరుగుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలుగా చెప్పొచ్చు. ఈ వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుండగా స్టేజీ పైన ఒకవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో, మరోవైపు కేవలం ఈ యువ నాయకుడు ఫోటో మాత్రమే ఉండటంతో వీరి మదిలో ఉన్న ఆలోచన గట్టి బలాన్ని చేకూరుస్తున్నట్లుంది. ఇప్పటి వరకు తెనాలి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలిచిన వారిలో ఒకే ఒక సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువగా ఉన్నారని బహిరంగంగానే స్టేజీల మీద చెబుతున్న సందర్భంలో కొల్లిపరలో అత్యధికంగా ఉన్న ఒక సామాజిక వర్గం ఒకంత ఇబ్బంది పడినట్లు తెలుస్తుంది. వైసీపీకి గట్టి పట్టున్న కొల్లిపరలో తమ సామాజిక వర్గం నుండి ఒక్కసారైనా అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం కల్పిస్తే తమ సత్తా చాటి చూపుతామని జగన్ పుట్టినరోజు వేడుకల్లో పలువురు స్లోగన్స్ ఇచ్చారు. వైసీపీలో ఉంటూనే అవకాశం దొరికితే వేరే పార్టీల వైపు తొంగి చూసే నాయకులు మనకొద్దు, మన జగన్ను మనమే గెలిపించుకుందాం అని ఈ పుట్టినరోజు వేడుకల్లో అందరూ వాగ్దానాలు చేశారు. ఇంతకీ ఆ యువ నాయకుడు ఎవరు అని ఆశ్చర్యంగా చూస్తున్నారా? అతనే ఆరిగ అరుణ్ రెడ్డి. ఎప్పటి నుండో పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న ఆరిగ చంద్రారెడ్డి కుమారుడే ఈ అరుణ్ రెడ్డి. తెనాలి నియోజకవర్గం కొల్లిపర గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కొల్లిపర గ్రామంలో నియోజకవర్గం యువ నాయకుడు ఆరిగ అరుణ్ రెడ్డి ఈ వేడుకలు నిర్వహించారు. ఉదయం రక్తదాన శిబిరం, నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేసి పేదలకు వైద్య సహాయం అందజేశారు. సాయంత్రం పెద్ద ఎత్తున గ్రామంలో ఊరేగింపు నిర్వహించి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటూ నినాదాలు చేశారు. తెనాలి నియోజకవర్గం నుండి కొంతమంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జీవీఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆరిగ అరుణ్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జగన్మోహన్ రెడ్డి అని ఆయన పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్న మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో తొలుత జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదిస్తూ వేద పండితులు, ముస్లిం పెద్దలు, క్రిస్టియన్ పాస్టర్లు ప్రార్థన చేశారు. కొల్లిపర మండలంలో చాలామందికి ఎన్నో సమస్యలు ఉన్నాయని వాటన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు అరుణ్ రెడ్డి. ఈ సందర్భంగా 53 కేజీల భారీ కేకును భారీ కత్తితో కట్ చేసి జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అరుణ్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ పెద్ద సంఖ్యలో నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. దిక్కు మన జగనన్న, అన్నార్థుల కన్న కొడుకు మన జగనన్న, పల్లెలకు పొద్దు పొడుపు మన జగనన్న, కడుపేదల కంటి పాప మన జగనన్న, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్న, రాయలసీమ ముద్దు బిడ్డ మన జగన్
మహిమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. ఈరోజు మనందరి అభిమాన నాయకుడు, పేద ప్రజల ఆశా జ్యోతి, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటం, అది ఇంతమంది జగన్ గారి అభిమానులతో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్న. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీ అందరికీ ఎలాంటి ఇబ్బంది వచ్చినా పార్టీ కార్యకర్తలకు కానీ జగన్మోహన్ రెడ్డి అభిమానులకు కానీ మీకు అండగా మేము ఉంటాం. ఆ ఒక్కటి గుర్తుంచుకోండి, మీకు అండగా ఈ తెనాలి నియోజకవర్గంలో మేము ఉంటాం. ఎవరు అధైర్యపడాల్సిన పని లేదు. మరొక్కసారి జై జగన్, జై జై జగన్, జోహార్ వైఎస్ఆర్. ఈరోజు కొల్లిపర మండలం కొల్లిపర గ్రామంలో కొన్ని వేల మంది జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజమైన అభిమానులు ఇక్కడ కూడి మరి యువ నాయకుడు యువకిషోరం ఆరిగా అరుణ్ రెడ్డి నాయకత్వంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి 53వ జన్మదినోత్సవం 53 కిలోల కేక్తో మొట్టమొదటిసారిగా కొల్లిపరలో ఇంత ఘనంగా నిర్వహించడం బహుశా మనం ఎప్పుడు చూడలేదు. అలాగే ఈ క్రెడిట్ మొత్తం మరి యువకిషోరం ఆరిగా అరుణ్ రెడ్డికి ఇవ్వాలి. అలాగే నేను సైతం పార్టీకి పనిచేస్తాను, పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తాను, నిజమైన కార్యకర్తల మనోభావాలు గౌరవిస్తాను, నాకు అవకాశం ఏంటని చెప్పి ఆశీర్వదించనని చెప్పి ఈరోజు వస్తే, ఈరోజు కొన్ని వేల మంది మీరు చూస్తే ఇక్కడ కొన్ని వేల మంది వచ్చారు ఈరోజు ఇంత చలిలో కూడా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనోభావాలను గౌరవించి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా కొల్లిపర మండలం అంటేనే రాజకీయంగా మొత్తం ప్రసిద్ధి చెందింది. దుగ్గిరాల మండలంలో దుగ్గిరాల కాన్స్టిట్యున్సీ ఉన్నప్పుడు 13 సార్లు ఎలక్షన్ జరిగితే 12 సార్లు దుగ్గిరాల ఎమ్మెల్యేలు మొత్తం కొల్లిపరకి వచ్చారు, కొల్లిపర నుంచి వచ్చారు. అలాగే 4 సార్లు ఎమ్మెల్యేగా ఇక్కడ కొల్లిపర మండలం అయినా ప్రాతినిధ్యం వహించారు. అట్లా ఈసారి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు దయ ఉంచి కొల్లిపర మండలానికి ప్రాతినిధ్యం కావాలని చెప్పి ఇక్కడ కొల్లిపర ప్రజలందరూ అటెండ్ అయిన అభిమానులను చూస్తేనే అర్థమవుతుంది ఇలా ప్రజల ఆకాంక్ష. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో ముందరికి వెళ్తారని చెప్పి దానికి సానుకూలంగా స్పందిస్తారని మేమంతా ఆకాంక్షిస్తా ఉన్నాం. తెనాలి నియోజకవర్గ యువ నాయకులు అరుగా అరుణ్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పండగ వాతావరణం నెలకొనడం చాలా సంతోషంగా ఉంది. పార్టీ అధికారం ఉన్నప్పుడు ఎంతోమంది పదవులు అనుభవించడం కాదు, పార్టీ అధికారంలో లేనప్పుడు ఏదైతే సెకండ్ క్యాటరు ఇవాళ రోజున కూటమి ప్రభుత్వానికి బలవుతున్నారో అట్లాంటి కుటుంబాలకి అండగా ఉన్నా నేనున్నానని రాష్ట్రంలోనే మొట్టమొదటి 175 నియోజకవర్గాల్లో అడిగేసిన యువ కిషోరం, యువ నాయకుడు అరుగా అరుణ్ రెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.